ఖచ్చితంగా 12వ తారీఖున ఎవరైతే వైఎస్ఆర్సీపీకి బలంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కేసులు పెట్టి వారిని అందరినీ ప్రివెంట్ చేసి ఎలక్షన్ జరుపుకోవాలి వన్ సైడెడ్గా అనేటువంటి కుట్ర జరుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను దాడి ఏంటండి నాకు అర్థం కాలే. ఆ దాడికి ఏమంటాడండి కోయా ప్రవీణ్, మేము లేకపోతే తలకాయలు తెగిపోయాయి, మేము ఉన్నాం కాబట్టి తలకాయలు పగిలిపోయేంతవరకు ఎలా చేసాం, తెగిదాకా ఒప్పుకోలేదు అని చెప్తున్నాడా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ సిగ్గుందని అడుగుతా ఉన్నా. ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఎన్నికల్లో పక్క ఊరికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటి? ఏం మాటలు అవి? ఆర్ యూ పొలిటీషియన్ ఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్? ఆ రకంగా కామెంట్ చేస్తున్నట్టు ఏంటి మీకు? అంటే చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతామనే కదా అర్థం? దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేయాలి. అలా చేయకపోతే చట్టం పరిధిలోకి మీరు వస్తారు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. హామీ ఇవ్వబట్టే తెలుగుదేశం గూండాలు మా పార్టీ వారి మీద దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది అప్రజాస్వామికమైనటువంటి విధానం. దీన్ని ప్రజలు గమనించాలని ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం సరైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించి జడ్పీటీసీ ఎన్నికల్ని సక్రమంగా జరిగే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కి పోలీసు యంత్రాంగానికి ఉన్నదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఆ కోయా ప్రవీణ్ గారిని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను. మీరు ఈ పత్తి వ్యాపారాల గురించో మిర్చి వ్యాపారాల గురించో మాట్లాడటం కాదు, మీరు లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి బాధ్యత మీకున్నది. మీరు అదుపు తప్పి ప్రవర్తిస్తే మాత్రం సమాజం మిమ్మల్ని సహించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా ఏదో ఒక విధంగా పులివెందుల్లో గందరగోళం చేయాలనేటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, అనేకమైన దాడులు చేసి భయపెట్టే కార్యక్రమాలు చేయడాన్ని కూడా నివారించవలసినటువంటి బాధ్యత అటు ఎలక్షన్ కమిషన్కి ఇటు పోలీసు యంత్రాంగానికి ఉన్నదని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ సమావేశం జరిగింది. దానిలో అనేకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా 3 నిర్ణయాల గురించి మీకు బ్రీఫ్ చేయాలని నేను అనుకుంటున్నాను. దానిలో సింగపూర్ వ్యవహారం, అది సామెత చెప్పినట్టుగా ఇటువరకు ఒక సామెత ఉండేది చూశారు కదా, అద్దంకి సింగడు వెళ్ళాడని. ఇప్పుడు ఆ సామెత కొద్దిగా మారింది, అద్దంకి సింగపూర్ వెళ్ళాడని ఆ సామెతగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కుమార సమేతంగా లావాదేవీలు తేల్చుకోవడానికి సింగపూర్లో మరి పెట్టుబడులు పెట్టారో, రావాల్సిన డబ్బులు కోసం వెళ్ళారో, సింగపూర్ వెళ్ళి 5 రోజుల పాటు అక్కడ పర్యటన చేశారు. ఏమి సాధించారు మీరు? అక్కడికి వెళ్ళి మళ్ళీ సింగర్లాగానే తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత పాపం ఎంత శోకతప్త హృదయంతో ఉన్నారో అర్థమవుతుంది. నిన్న చాలా బాధపడతాడు. మరి లక్షల కోట్లు కాజేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో సింగపూర్ పర్యటనకు వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి అక్కడ గిట్టకపోయేసరికి ఎంత బాధపడాలో అంత బాధపడి మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు. అసలు ఒక చిన్న విషయం అండి, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సింగపూర్ ప్రభుత్వానికి ఏమి సంబంధం? అసలు సింగపూర్ ప్రభుత్వానికి సంబంధమే లేదు. సింగపూర్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు, మన రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కదా, అలాంటి కంపెనీలు వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చారు ముందుకు. సింగపూర్ ప్రభుత్వమే పెట్టుబడి పెట్టడానికి వచ్చింది అనేటువంటి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మీరు ప్రయత్నం గతంలో చేశారు. దానిలో ఒక మాట చెప్తాను. పార్లమెంట్ సభ్యుడు, సింగపూర్కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు లియోన్ ఫెలీలా అని ఆయన పార్లమెంట్లో క్వశ్చన్ వేశాడు. ఎప్పుడు 2019లో ఏం వేశాడంటే, చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వర్ని అడిగాడు, అసలు సింగపూర్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా, సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుందా అని అడిగాడు. అడిగితే పార్లమెంటు సాక్షిగా, సింగపూర్ పార్లమెంటు సాక్షిగా చెప్పింది ఒకటే, సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం లేదు. గవర్నమెంట్కి సింగపూర్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏ విధమైన సంబంధం లేదు. కొన్ని ప్రైవేటు కంపెనీలు, కేవలం కొన్ని ప్రైవేటు కంపెనీలు సింగపూర్ ప్రభుత్వం